Hi, welcome to my channel. So మనం లాస్ట్ 2 videos లో లుక్అప్ యాక్టివిటీ చేసాం కదా, ఇది థర్డ్ వీడియో అన్నమాట. సో బేసికల్ గా లుక్అప్ యాక్టివిటీలో మనం డేటాను కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ సో సెలక్షన్ అయి కాదు, డేటాను కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ పేరు మనం డేటా ఇన్సర్ట్, ఇక్కడ సెట్టింగ్స్ ఉంటా. సో నేనైతే వేర్ హౌస్ తీసుకుంటాను. ఓకే, సో క్వైరీ తీసుకుంటాను. మామూలుగా మనకి ఇక్కడ ఎడిట్ డైనమిక్ కంటెంట్ ఉండదు కదా, సో మనం ఇన్సర్ట్ అనేది డైనమిక్ గా చేద్దాం అనమాట. ఓకే, సో పారామీటర్స్ తర్వాత వేరియబుల్స్ తర్వాత హార్డ్ కోడింగ్ ఇలా రకరకాలు చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇది రిమూవ్ చేద్దాం. సో సో మామూలుగా మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఓకే, మీరు ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ టేబుల్ ఉంది కదా, సో ఈ టేబుల్లోకి నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాను అనమాట. సో జనరల్గా మనం ఎలా రాస్తాం అంటే, సో అదే మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీలో అనుకోండి, స్క్రీన్ పెద్దది వస్తుంది. బట్ మేబీ ఫ్యూచర్లో చేంజ్ చేస్తారు మన మైక్రోసాఫ్ట్. ఇన్సర్ట్ ఇంటూ పేరెంట్, ఓకే, సెలెక్ట్ insert into table name, select. So 1001 comma, so Aravind employee name, salary, and department name, sales warehouse. దాని తర్వాత I think location name of department, yeah, location country. So location వచ్చేసరికి కామా, సో కంట్రీ. ఓకే, సో ఇలా నేనేంటంటే, సో లుక్అప్ యాక్టివిటీ చేసుకుని డేటా ఇందాక దాకా ఏంటి డేటాని రిట్రీవ్ చేయడం మాత్రమే చూస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే డేటాని ఇన్సర్ట్ చేయడం కూడా ట్రై వస్తుంది. ఓకే, ఇది పాసిబుల్ అవుతుందా లేదా, మనమైతే ఎర్రర్ వస్తాయో చూద్దాం. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సెలెక్ట్, సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, salary, under department name, location, country. Okay, okay, so run చేద్దాం ఇప్పుడు. run, okay, కాబట్టి ఫెయిల్ అవుతుంది. ఐఎమ్ షూర్ అవుట్పుట్ ఫెయిల్ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అని చూద్దాం. The specified SQL query is not valid. It could be caused by the query doesn't return. అంటే మనం లుక్అప్ యాక్టివిటీలో సో డేటాని పుల్ చేస్తాం జనరల్. ఓకే, అంటే రిట్రీవ్ చేస్తాం. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, బట్ అక్కడ ఎర్రర్ ఏం చెప్తుందంటే ఈ క్వెరీ వ్యాలిడ్ కావాలి, బేసికల్గా డేటా అనేది రిటర్న్ చేయాలని చెప్తుంది. సో దానికోసం జస్ట్ మనం ఏంటంటే ఒక డాక్యుమెంట్, ఓకే, సెలెక్ట్ 1 అనేది స్పెసిఫై చేద్దాం. ఓకే, సో దీనివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో మళ్ళీ క్లిక్ అని, ఓకే, రన్, సేవ్ అండ్ రన్. చూద్దాం అనుకుంటున్నాను కదా. ఓకే, మనకి డేటా అయితే ఇన్సర్ట్ అయింది. ఓకే, సో అసలు ఇక్కడ వచ్చిందో రాదో చూద్దాం. సేల్స్ వేర్ హౌస్ ఐ థింక్ ఇందాక ఇన్సర్ట్ అయింది. బట్ ఓకే, సో మనకైతే కావాల్సింది, సో ఎగ్జిక్యూట్ అయింది కదా అరవింద్, సో సేల్స్ వేర్ హౌస్ గుంటూరు ఇండియా. ఓకే, మనకైతే రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయింది అన్నమాట సక్సెస్ఫుల్. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏం చేసాం మనం, ఈ ఇక్కడ హార్డ్ కోడ్ చేసి అలా కాకుండా సో ఒక వేరియబుల్స్ డిఫైన్ చేసి ఆ వేరియబుల్స్ ద్వారా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు చేయకూడదు చూద్దాం. సో నేను ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటాను. ఈఎంపి ఐడి, సో ఇది వచ్చేసరికి ఇంటీజర్ 5.5 అండ్ ఈఎంపి నేమ్ స్ట్రింగ్ ఇది కూడా
ఎంపీ నేమ్ ఏంటది? ఓకే, అండ్ ఎంపీ. సో సో ఇది కూడా ఇంక్రీజర్. ఓకే, ఇలా ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈ వేరియబుల్స్ ని ఎలా ఇన్సర్ట్ చేద్దాం చూద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రిమూవ్ చేసి ఓకే, కర్లీ బ్రాకెట్స్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయ్, దాట్స్ ఇట్. అలా దాని తర్వాత ఎంప్లాయ్ నేమ్ ఉంది కదా, సో సింగిల్ కోట్స్ అలానే ఉంచాలి, కర్లీ బ్రాకెట్స్ అండ్ ఎంప్లాయ్ నేమ్ అండ్ ఎంప్లాయ్ సాలరీ ఉంది కదా, సో కర్లీ బ్రాకెట్స్ ఎంప్లాయ్. ఓకే, సింపుల్. సెలెక్ట్ వేరియబుల్స్ ఎంప్లాయ్ వేరియబుల్స్ ఎంప్లాయ్ నేమ్. సో బట్ ఇది ఏంటంటే స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ డిఫైన్ చేసాం, మనం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఎంప్లాయ్ సాలరీ. ఓకే, ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందో. ఇందాక దాకా ఏంటి హార్డ్ కోడ్ చేస్తా, బట్ ఇప్పుడు ఏంటి హార్డ్ కోడ్ చేసి అలానే కొన్ని వేరియబుల్స్ కూడా తీసుకున్నాం. చూద్దాం. సో రన్, సేవ్ రన్. Progress. రన్ చేద్దాం. చూసారా? సో మైక్, సో ఐ మీన్ ఈ పేర్లు మారినాయి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్మెంట్, సాలరీ. సో రిమైనింగ్ అనే హార్డ్ కోడ్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు పారామీటర్స్ అంటే పారామీటర్స్ వేరియబుల్స్ అన్ని కలుపుతాం. ఈఎంపీ లొకేషన్, ఇప్పుడు పారామీటర్ కూడా తీసుకుందాం. ఆల్రెడీ వేరియబుల్స్ ఉన్నాయి, హార్డ్ కూడా ఉన్నాయి. ఇక్కడ గుంటూరు బదులు గుంటూరు అలానే వచ్చి సింగిల్ కోట్స్ అలానే వచ్చి డిలీట్ చేద్దాం. ఓకే, అండ్ పారామీటర్స్, దట్స్ ఇట్. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. మళ్ళీ రన్ చేద్దాం. అంటే పాసిబిలిటీ విజయవాడ నో ప్రాబ్లం. సో అంటే పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పడానికి కోసం స్టాటిక్ వాల్యూస్ అండ్ హార్డ్ కోడింగ్ అండ్ వేరియబుల్స్ పారామీటర్స్, నెక్స్ట్ సిస్టమ్ వేరియబుల్స్ కూడా తీసుకుంటాం. చూద్దాం అసలు ఏముంటుందో. సక్సెస్ ఇక్కడ వెరిఫై చేద్దాం. విజయవాడ విజయవాడ వచ్చింది కదా, అంటే ప్రాపర్ గానే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో సిస్టమ్ ఉన్నాయి కదా అవి కూడా తీసుకుందాం. ఇంకేమున్నాయి, సేల్స్ వేరే వస్తుంది కదా, సో దీని బదులు పైప్ లైన్ నేమ్ తీసుకుందాం. సో సిస్టమ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో పైప్ లైన్ నేమ్. ఓకే, సో మనం హార్డ్ కోడింగ్ వాల్యూ వేరియబుల్స్ పారామీటర్స్ సిస్టమ్ వేరియబుల్స్ అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం త్రూ లుక్అప్ యాక్టివిటీ ద్వారా. సో వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ విజయవాడ బదులు హైదరాబాద్ సిటీ అని హైదరాబాద్. చేంజ్ వస్తుందా అనొచ్చు. రన్ చేద్దాం. ఓకే, పైప్ లైన్ నేమ్ లుక్అప్ డేటా చూసారు కదా, పైప్ లైన్ నేమ్ ఉంది, లుక్అప్ డేటా అండ్ సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ. సో దట్స్ ఇట్. ఓకే, ఇలా మనకి ఏంటంటే లుక్అప్ యాక్టివిటీలో డేటాని పుల్ చేయడమే, డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు కూడా డైనమిక్. ఓకే, సో స్టాటిక్ వాల్యూ కాస్ట్ లేకపోతే వేరియబుల్స్ పారామీటర్ సిస్టమ్ ఈవెన్ ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోండి, ఇట్ హ్యాస్ టు రిటర్న్ సంథింగ్. అప్పుడు మాత్రమే మీకు వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఆ వచ్చిన అవుట్పుట్ని
అంటే సింగిల్ అరేని ఎలా తీసుకోవాలా, లేకపోతే ఫస్ట్ రికార్డ్ నుంచి స్పెసిఫిక్ వాల్యూని ఎలా క్యాప్చర్ చేయాలి, ఇలా రకరకాలుగా ఒక సిస్టమ్ వేరియబుల్స్లో అంటే సారీ సెట్ వేరియబుల్స్లో ఎలా తీసుకుంటాం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పుడు ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.